హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పుట్నాలతో బర్ఫీ. బర్ఫీ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, కేవలం 10 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు ఈ పుట్నాలని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుట్నాలని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న పుట్నాలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఏ కప్పుతో అయితే పుట్నాలను తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి. దాంట్లోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మీకేమన్నా బెల్లంలో నలకలు ఉన్నట్టు అనిపిస్తే ఫిల్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ పాకాన్ని ప్యాన్లో యాడ్ చేసుకొని తర్వాత ఈ పుట్నాల పొడిని వేసుకోండి. ఈ బర్ఫీకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఈ పుట్నాల పొడిని దీంట్లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇదంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండండి. 3-4 నిమిషాల టైం పడుతుందండి ఇది తయారవ్వడానికి. 2 నిమిషాల తర్వాత ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. మరో నిమిషం తర్వాత చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ని లేదా నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీంట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను, మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, పుట్నాల బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.